అందుకే భర్తగా తన మనసులో నీకు స్థానం ఇవ్వలేకపోతోంది, గుర్తించలేకపోతోంది. అసూయ అంతమైన రోజు నందిని మనసంతా నువ్వే నిండిపోతావు. విజయ్ని చెడగొట్టింది, వాళ్ళని వెడగొట్టింది జానకి అత్తయ్య, నేను కాదు. తప్పమ్మా, నువ్వు జానకిని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఈ మాట అనేది నేను కాదత్తయ్యా, మీ చిన్న కోడలు నందిని. జానకి వల్లే విజయ్ తనకి దూరమయ్యాడని నందిని అనుకుంటుంది. నందిని మనసేంటో నాకు తెలుసు. ఎవరి మాట పడితే వాళ్ల మాటే గుడ్డిగా నమ్ముతుంది. ఏది నలుపో ఏది తెలుపో తెలుసుకోలేని అమాయకురాలమ్మా. అందుకే అలా అనుకుంటుంది. నిప్పు లేకుండా పొగ రాదుగా అత్తయ్యా. మంచుని చూసి కూడా పొగ అనుకోవచ్చు కదమ్మా. కళ్ళు చూసిన ప్రతిదాన్ని నిజం అనుకుంటుంది. మనసు చూసిన ప్రతి దాంట్లోనూ నిజాన్ని వెతుకుతుంది. మనసుతో నిజాన్ని తెలుసుకున్న రోజున నందిని తప్పకుండా విజయ్కి దగ్గరవుతుంది. నేను అదే కోరుకుంటున్నాను అత్తయ్యా. నందిని విజయ్ ఒకటి కావాలని. అందుకు నన్నేం చేయమంటారో చెప్పండి, చేస్తాను. చేస్తావా? చెప్పండి అత్తయ్యా. నిజంగా చేస్తావా మల్లీశ్వరి? నా మీద మీకు నమ్మకం లేదా అత్తయ్యా? పెద్దవాడు ఇల్లు వదిలి వెళ్ళిపోయినా నువ్వే ఇంటి పెద్ద కోడలవన్న నమ్మకంతో నిన్ను ఇంట్లో ఉండనిస్తున్నానమ్మా. నందిని విజయ్లు కలవటానికి నువ్వేం చేయనక్కర్లేదు. ఏమీ చేయకుండా ఉంటే చాలు. అర్థం కాలేదత్తయ్యా. కొన్ని మాటలు అర్థం కావమ్మా. అర్థమైనా అర్థం కానట్లే ఉంటాయి. ఏంటో ఈ తెలుగు భాష, ఒక్క మాట అర్థం కాలేదు. ఇన్ని అర్థాలున్నాయని నాకిప్పుడే అర్థమైంది అత్తయ్యా. భాషకి అర్థం ఉంది, మన బ్రతుక్కి అర్థం ఉంది. ఆ అర్థాన్ని అపార్థం చేసుకుంటే జీవితాలు ఇలాగే ఉంటాయి, మన ఇంట్లోలాగా. నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది. అసలు మ్యాటర్ ఏంటో చెప్పండి. విజయ్ నందినీలు కలవటానికి జానకి తన వంతు ప్రయత్నం చేస్తోంది. అందుకే తను ఆ ఇల్లు వదిలేసి ఈ ఇంటికొచ్చింది. జానకి అనుకున్నది సాధించగలదు అనే నమ్మకం నాకుంది. చూడమ్మ మల్లేశ్వరి, ఈ వయసులో నేను కోరుకునేది ఒక్కటే, గతం మర్చిపోయి విజయ్ నందినీలు మళ్లీ హాయిగా కాపురం చేసుకుంటే చూడాలని. నా కోరికను కోరికగానే మిగల్చకమ్మా. జానకి ప్రయత్నాలకి అడ్డు రాకమ్మా. వాళ్ల బ్రతుకుల్ని వాళ్ల బ్రతకని. నందిని జీవితం కూడా నీలాగే కావాలని అనుకోకు. నువ్వు నందినితో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అసలు మాట్లాడకపోతే ఇంకా మంచిది. బిందె పాలు చెడిపోటానికి ఒక్క విషపు చుక్క చాలు. అలాగే మంచిగా ఉన్న కాపురం చెడిపోటానికి ఒక్క చెడ్డ మాట చాలు. మంచి వాళ్ల నాలుక హృదయంలో ఉంటుంది, జానకిలాగా. మూర్ఖుల హృదయం నాలుక మీదే ఉంటుంది, నీలా. ఇప్పుడు బాగా అర్థమైందనుకుంటాను మల్లీశ్వరి. ఇప్పటికీ విజయ్ తల్లిలాగానే నీతో మాట్లాడాను. కానీ చివరిగా చెప్పిన మాట మాత్రం వినకుండా ఉంటే మరలా నిన్ను కోడలుగా చూస్తానో లేదు. ఈ అత్తమాట ఏంటిలేని పట్టించుకోకుండా మామూలుగా ఉన్నావా? నీ ప్రవర్తనలో మార్పు రాకుండా ఉందే అనుకో, నువ్వు మనిషివే అన్న విషయాన్ని మర్చిపోతాను. టైం 12 అయింది. ఇంట్లో అందరూ నిద్రపోతుంటారు.
జానికి దగ్గర ఉన్న సెల్ కొట్టేయడానికి ఇది రైట్ టైం. ఏంటి బయట ఏదో శబ్దం వస్తుంది? దొంగగానే వచ్చుంటాడా? నా చేతిలో నిన్ను వదిలిపెట్టను. ఎలాగోలా తప్పించుకోవాలి, లేకపోతే నిజంగానే చంపేసేటట్టుంది. చావరా, నీకెంత ధైర్యం? ఎక్కడికెళ్ళాడు? ఎక్కడికెళ్ళి ఉంటాడు వీడు? నందిని, నేను నందిని. నువ్వా అక్క? సారీ, ఆ దొంగ అనుకున్నాను. దొంగేంటి నందిని? అవునక్క, మన ఇంటికి ఓ దొంగోడొచ్చాడు. ఏంటి నందిని నువ్వనేది? మన ఇంటికి దొంగ రావడం ఏంటి? నువ్వేవైనా కలగన్నావేమో. లేదక్క, నా కళ్ళతో చూశాను. ఏదో శబ్దం అయితే రూమ్ లోంచి బయటకొచ్చాను. చూస్తే ముసుగు కప్పుకొని ఇదిగో ఈ మెట్ల మీద నుంచి కిందకొచ్చాడు. నువ్వా దొంగను చూసావా? ఫేస్ చూడలేదక్క, కానీ వెనక నుంచి చూశాను. దుక్కలా ఉన్నాడు. మన ఇంట్లో డబ్బు నగలు దోచుకోవడానికి వచ్చుంటాడు. వాడొచ్చింది డబ్బు నగల కోసం కాదు, సెల్ కోసం. సెల్ కోసమా? ఏంటక్క నువ్వనేది? అయ్యో, సెల్ కాదు నందిని, సెల్ఫ్ కోసం. మనం డబ్బు నగలు సెల్ఫ్ లోనే కదా పెట్టేది. అందుకే అలా అన్నానన్నమాట. ఓ, ఇంతకీ ఆ దొంగదేది? దొంగదేంటక్క? దొంగ ఆడదా? నువ్వు చూసావా? అబ్బే, నీ చూడలేదు. దొంగోడు అనబోయి పొరపాటున దొంగది అన్నాను అంతే. మగ దొంగే. టెన్షన్లో ఏం మాట్లాడుతున్నానో అర్థం కావడం లేదు. కొంచెం కంట్రోల్లో ఉండాలి, లేకపోతే నందినికి దొరికిపోతాం. ఇంతకీ దొంగ ఎక్కడ నందిని? వాడి కోసమే వెతుకుతున్నానక్క. నా మీద ముసుగేసి తప్పించుకున్నాడు. దరిద్రుడు, వెధవ, సచ్చినోడు. వాడి కాళ్ళు చేతులు పడిపోను. వాడు నాకు కనపడితే. నందిని, తిట్టకమ్మా. వాణ్ణి తిడితే నీకేమైందక్క? నువ్వలా గట్టిగా తిడితే
దాక్కున్నవాడు పారిపోతాడు. అందుకని అవునక్క, నువ్వేంటి ఈ టైంలో బయటకొచ్చావు? సేమ్ టు సేమ్ నీకులాగే ఏదో శబ్దం వినపడితేను లేచొచ్చాను. ఓ, కాకపోతే నువ్వు ముందొచ్చావు, నేను వెనకొచ్చాను. అంతే తేడా. సరే అక్క, ఆ దొంగ ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు. నువ్వు కూడా వెతుకు. ఇంతసేపు ఇక్కడెందుకుంటాడు నందిని? నువ్వు కొట్టిన దెబ్బలకి ఎప్పుడో జంప్ అయిపోయి ఉంటాడు. నేను వాణ్ణి కొట్టానని నీకెలా తెలుసక్క? అది అది ఆ నీ చేతిలో కర్ర చూసి అనుకున్నాను. దొంగని చూసిన నువ్వు వాణ్ణి కొట్టకుండా వదలవని, బాగానే కొట్టుంటావని ఎక్స్పెక్ట్ చేశానులే నందిని. అవునక్క, ఒళ్ళు హూనమయ్యేలా కొట్టాను. కొట్టించుకున్న దాన్ని నాకు నువ్వు చెప్పాలా? తప్పించుకున్నాడు గాని లేకపోతే నా చేతిలో చచ్చుండేవాడు. బతికిపోయాను. సర్లే నందిని, నువ్వు వెళ్ళి పడుకో, చాలా టైం అయింది. ఆ దొంగ గాని మళ్ళీ వస్తే ఇంకెక్కడొస్తాడు? నువ్వు కొట్టిన దెబ్బలకి 2 రోజుల దాకా మనిషే కాడు. నేను మేలుకొని ఉంటానులే, నువ్వు వెళ్ళి పడుకో. నువ్వు అసలే వట్టి మనిషి కూడా కాదు కదా. అలాగే అక్క, జాగ్రత్త. ఆ దొంగడొస్తే దీంతో కొట్టు, అవసరమైతే నన్ను లేపు. ఎందుకు? మళ్ళీ నీ చేత కొట్టించుకోవడానికా? అలాగే నందిని, నువ్వు వెళ్ళి పడుకో. ఏంటలా చూస్తుంది? కొంపదీసి నేనే దొంగనని గుర్తుపట్టిందా ఏంటి? ఏంటి నందిని అలా చూస్తున్నావు? ఏం లేదక్క, దొంగ వేసుకున్న ప్యాంటు కలరు నీ చీర కలరు ఒకేలా ఉంటేను. మనిషిని పోలిన మనుషులు ఉన్నట్టే రంగుని పోలిన రంగులు ఉంటాయి నందిని. దొంగది ప్యాంటు, నాది చీర కదా, మ్యాచ్ అవ్వదు. నిజమేనక్క. సరే, నేను పడుకుంటాను. అబ్బో, చూడటానికి సన్నగా ఉన్నా దెబ్బలు మాత్రం బాగానే కొట్టింది. ఎంత బలం ఎక్కడిదో. కొడితే కొట్టింది, నన్ను గుర్తుపట్టలేదు, అందుకు సంతోషం. అబ్బా, అమ్మా, రేపు వాచిపోయింది. అబ్బా, అమ్మా, హలో హలో హలో, నువ్వు చెప్పిన ఏరియా వచ్చింది, దిగు. నేను చెప్పిన ఏరియా వచ్చిందా? ఏరియాకి మనం వచ్చినా? ఏదో ఒక ఏరియాకి వచ్చామయ్యా, దిగు. ఇది హౌసా అది హౌసా? 2 హౌసులే. నా పైసలు ఇస్తే నేను పోతా. కొంచెం జస్ట్ వెయిట్, కొంచెం క్లారిటీ రావట్లేదు. ఇది హౌసే అది హౌసే. ముందు ప్రిఫరెన్స్ ఈ హౌస్కి ఇస్తా, తర్వాత ఆ హౌస్కి ఇస్తా. థ్యాంక్ యూ, డ్రాప్ చేసినందుకు థ్యాంక్ యూ.
పైసలు ఎవరిస్తారు? పైసలా? ఇదిగో ఈ 2 నెలల్లోకి వెళ్ళి పట్టుకో. దేనికి? అరే పట్టుకో. అబ్బా 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 వెరీ గుడ్, శబాష్, కరెక్ట్ పట్టున్నావు. అంటే ఈ హౌసే. ఇది నీ ఇల్లే అని కన్ఫర్మ్ అయిందిగా. నా పైసలు ఇవ్వయా, నేను పోతా. అరే హౌస్ కన్ఫర్మ్ అయిందా? దిక్కులు కన్ఫర్మ్ కాలేదా? అరే మళ్ళీ అదేంది దిక్కులంటావు? అరే కొన్ని లెక్కలు ఉంటాయి, దిక్కులు ఉంటాయి. వీడికి కిక్కు బాగా ఎక్కినట్టున్నది. అరే నా పైసలు ఇవ్వయా, నేను పోతా. అరే ఆగవా, సిగ్నల్ అందుతలేదు. అదేంది భయ్యా? ఏంది ఆ మిషన్? ఏంది? ఏ దిక్కు లేనివాడికి దిక్సూచే దిక్కు తెలుసా? అందుకే దిక్కుల యంత్రం తీసుకున్నా. దిక్కుమాలిన యంత్రం. ఇప్పుడు దాంతో ఏం చేద్దామనయ్యా? ఏ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నన్ను అంటేనా దీని అర్థమైనా? దీంతో దిక్కులే అనుకుంటా. అబ్బా ఇదిగో ఇలా. అమ్మో ఇది దక్షిణం, ఇది యమస్థానం. అమ్మో గద పెట్టుకుని కొట్టేస్తాడు, డేంజర్ ఇలా. అందుకే ముందుకు వెళ్తా. ఇదిగో ఇది పడమర. పగటి పూటలు తప్ప నైట్ అస్సలు వర్కౌట్ అవ్వదు. అరే గీ నైట్ లో ఈ తిప్పుడేంది భయ్యా? నీ కాలు మొక్తనే, నా పైసలు ఇస్తే నేను పోతానే. అరే నాదుకు తెలినా, ముందు పోదావు. దొరికింది దొరికింది. ఏం దొరికింది? దొరికింది, నా దిక్కు దొరికిందా? ఎక్కడా? ఇదిగో ఇక్కడ. ఓ భయ్యా పడిపోతావు, ఆగో. ఏ భయ్యా భయ్యా. ఏంది? దిగు దిగు దిగు. ఏందా చెప్పు. నాదో చిన్న డౌటు, అడిగితే ఏమనుకోవు కదా? డౌట్ వస్తే అడిగేయాలి, కోడరుంటే వేసేయాలి, అంతే. అడుకో. లెక్కలెంకులాడతావు నువ్వేమన్నా ఇంజనీరువా? మరి వాడికంటే కష్టమైన పని దొంగ నీరు. అంటే అంటే నువ్వు దొంగవా? నమ్మందుతో తెలుతులే. నువ్వు దొంగతనం చేయడానికి ఇంటికి వచ్చినావా? అవును. మరి దిక్కులు చూడ్డం దేనికి? గోడ దూకి డైరెక్ట్ గా లోపలికి పోవచ్చు కదా. నేను వాస్తు నమ్మే వాస్తవమైన దొంగని. ఇప్పుడు ఈశాన్యంలో ఏముండాలి? నీళ్లు. ఆగ్నేయంలో నిప్పు. నైరుతిలో బరువు. వాయువ్యంలో గాలి కదా. నీకు క్లాస్ కానీ ఇట్లా చెప్తా. ఇట్లా బంగారు నాన్న కూర్చో. ఇక్కడ కూడా వాస్తు ప్రకారం కూర్చోండి తెలుసా. ఇప్పుడు ఉత్తరంలో డబ్బు ఉండాలి, అంటే లక్ష్మీదేవి స్థానం. అందుకే ఆ దిక్కులో వెళ్తే ఎవరికి బుక్కు కాకుండా దొంగతనం దొంగలా చేసుకుని వెళ్ళిపోవచ్చు. అన్నా నీకు దొంగతనం కంటే వాస్తుతనం బాగా తెలిసినట్టుందే. ఆ ఫీల్డ్ ట్రై చేసుకోరాదే, పైకొస్తావు, పైసలు వస్తాయే. ఎవరి పని ఆడు చేసుకోవాలి. దొంగ పని దొంగ చేయాలి, తాయిడోడి పని తాయిడోడు చేయాలి. అప్పుడే బ్యాలెన్స్ అవుతుంది. అర్థమైనా? సరే నా దిక్కు నాకు దొరికింది, ఇక నా పైసలు ఇస్తే నేను పోతేనే. ఊకో, మళ్ళీ మన పైసలేందిరా. అది కాదన్నా, చాలా లేట్ అయిందే. నా పైసలు ఇస్తే నా దిక్కుకు నేను పోతేనే. ఇటుపో ఇటుపో. పైసలియే పైసలియే. ఆగిస్తున్నా, ఆగు చూస్తానా. అరే కరెక్ట్ గానే ఉన్నాయిలే అన్నా. థ్యాంక్స్ అన్నా. అరే థ్యాంక్స్ ఎందుకే? థ్యాంక్స్ ఎందుకు?
మంచిగా జాగ్రత్త అన్న. ఈయన జాగ్రత్త చెప్తాడు. అబ్బా, ఈడి ఫేస్ చూస్తే దొంగతనం చేసేవాళ్ళలాగా లేడు, చెట్టు కింద చిలక దోషం చెప్పుకునేవాళ్ళలాగా ఉన్నాడు. నువ్వెట్లున్నాడా? డ్రైవింగ్ చేసేవాళ్ళు లెక్కున్నావా? ఏ పోరాపో, ఆటోలో సీట్లు అమ్ముకునే మొహం నువ్వు వెళ్ళు. ఏదో ఉద్గారం. శుక్లాంబరం విష్ణు శశిధరం చతుర్భుజం ప్రసన్నవదనం జాయి సర్వజ్ఞో ప్రశాంతయే ప్రసన్నవదనం జాయి సర్వజ్ఞో ప్రశాంతయే శాంతయే. అమ్మా స్వామి, ఈ దొంగతనంతో నా లైఫ్ సెటిల్ అయిపోవాలి స్వామి. నన్ను దీవించు స్వామి, నన్ను దీవించు. టచ్ స్క్రీన్లో ఉంది. ఏ మొబైల్? కాస్ట్ బాగుంటున్నట్టుంది. నిన్ను దాచేస్తా, నా జేబులో పెట్టేస్తా.